అండి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వాన్ని గనక నడిపిస్తుంటే అది చాలా గొప్ప ప్రభుత్వం. తెలుగుదేశం గనక ప్రభుత్వంలో లేకుండా ఎవరు ఉన్నా సరే, కాంగ్రెస్ ఉన్నా వైఎస్ఆర్సీపీ ఉన్నా ఎవరున్నా సరే ఈ బ్యాచ్ తట్టుకోలేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక పేరు పెట్టాలి. పేపర్ ఉన్నది కదా, మీడియా ఉన్నది కదా, ఛానల్స్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చిలకలు పలికినట్టుగా కూతలు కూస్తూ ఉంటాయన్నమాట. విధ్వంసం వీళ్ళకి సరదా, చాలా ఇష్టమైన మాట ఏంటంటే విధ్వంసం. మన వాళ్ళు పరిపాలిస్తే విజనరీ, లేదా విధ్వంసం అన్నమాట. కాబట్టి కులగురువు పోయాడు. ఆయన పోతూ ఆయన చేతిలో ఉన్న ఆ టార్చ్, ఆ మ్యాంటల్ ఇచ్చాడు, తన పిల్లలకి ఇచ్చారు, తన కుటుంబ సభ్యులకి. వాళ్ళు చాలా అంతకంటే బాగా ఎక్కువగా నడిపిస్తున్నారు ఆ మీడియాని. ఆయన ఏదైతే వదిలిపెట్టాడో వారసత్వం, దానికంటే ఎక్కువగా చేద్దామని ఊరిపోతూ ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు విధ్వంసం అని ప్రతిసారి ప్రతి చోట అవసరం ఉన్నా లేకపోయినా విధ్వంసం. ఏదో చాలా గొప్ప, అసలు వీళ్ళు గొప్ప పేపర్ కదా వీళ్ళది. కాబట్టి ఏంటంటే ఇన్నేళ్ళు 40 సంవత్సరాలుగా ఏలింది ఆంధ్రదేశం, తెలుగు రాష్ట్రాలని. కాబట్టి ఏంటంటే విధ్వంసం అంటూనే ఉంటారు. అసలు విధ్వంసం ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. పైగా ఈ విధ్వంసం ఇట్లాంటివి రాసినందుకు ఏంటంటే నిజమే మరి విధ్వంసమే. ఎందుకు విధ్వంసం అవుతుందంటే మనకి రావాల్సిన డబ్బులు, బిస్కెట్లు, కోట్ల రూపంలో ఉన్న బిస్కెట్లు రావు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, వేరే వాళ్ళ ప్రభుత్వం ఉంటే, కాంగ్రెస్ గవర్నమెంట్, ఎందుకంటే వాళ్ళని మనం ఎట్లా చెంచాగిరి చేస్తాం కాబట్టి, మస్కా కొడతాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా కాస్త కూస్త రాబట్టుకోవచ్చు. కానీ మన బాబు గారు ఉంటే కనుక మొత్తాన్ని పిండేసుకోవచ్చు. అక్కడ గవర్నమెంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా, ఖజానాలో ఉన్నవన్నీ ఉన్నట్టు పిండేసుకోవచ్చు. అయితే హైదరాబాదు నేనే కట్టానని అనేవాడు పాపం బాబు గారు. మరి ఆయన ఎక్కడ కట్టాడో ఏం కట్టాడో మరి. నవాబుల కాలం 400 సంవత్సరాల కంటే ముందు నుంచి ఆయన మరి ఆయుష్మాన్ భవ లాగాను చాలా చిరంజీవి కాబట్టి, ఆయన చిరంజీవి శతాయుష్మాన్ భవ గారిని 400 సంవత్సరాల నుంచి, ఆయన 400 సంవత్సరాల క్రితమే కట్టి ఉంటాడు. ఆయన సూపర్ 6 అంటే భయం వేస్తుంది అంటాడు ఆయన. మరి భయం వేస్తున్నప్పుడు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి, ఇన్ని 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి మరి ఏం సాధించినట్టు? ఆ అనుభవం కానీ ఎవరికి పనికొచ్చింది అంటే మన అనుయాయులు ఆస్తులు సంపాదించుకోవటానికి, లేకపోతే మన ఆస్తులు సంపాదించుకోవటానికి, మన ఆస్తులు, మనం కోట్లు కూడబెట్టిన ఆస్తులు లాయర్లకి కోట్లలో వాళ్ళని స్పెషల్ ఫ్లైట్స్లో తేవటానికి, వాటికి పనికొచ్చినాయి తప్ప ప్రజలకి ఏం పనికొచ్చినాయి అంటే గుండు సున్నా. జాబ్ కావాలంటే బాబు రావాలి అన్నాడు పాపం ఆయన. మరి ఎవరికి ఏం జాబులు వచ్చినాయి కానీ కొంతమందికి అయితే డెఫినెట్గా వచ్చినాయి. అది వివరంగా ఎప్పుడో మాట్లాడుకుందాం కుదిరినప్పుడు. మళ్ళీ జన్మభూమి కమిటీల్లో కూడా బాగానే వచ్చినాయి, బాగానే దోచుకున్నారు. కాబట్టి ఏంటంటే చెప్పొచ్చేది ఏంటంటే ఇవన్నీ కూడా బాగుంటాయి. ఎందుకంటే మనవాళ్లే అందరికీ దోచుకుని మొత్తం తినేస్తున్నారు, విస్తరాకులు నాకేస్తున్నారు. కాబట్టి బాగుంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే 2019లో సిబిఎన్ దిగిపోయే నాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు 700 కోట్లు. వాటిని జగన్ ప్రభుత్వం వచ్చి తీర్చేసింది. నోరు మూసుకుని నోరు మెదపకుండా తీర్చేసింది. ఏదో 1-2 సార్లు ఏదైనా నోటిఫికేషన్ కోసమో, లేకపోతే ప్రజలలో తీసుకెళ్ళటానికి ఒక ప్రకటన లాంటిది చేయొచ్చు. కానీ ఇట్లా దిగజారుడు మాటలతో యాగీ చేయాల ప్రతిరోజు కూడాను నోరు మూసుకుని మా ప్రభుత్వం తీర్చేసింది. తర్వాత 2024 జగన్ దిగిపోయే నాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు 1600 కోట్లు. అవి కూడా ఎందుకున్నాయి అంటే ఎన్నికల ముందు చంద్రబాబు జగన్ చేసే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నిధులు రాకుండా ఆపేసేసాడు. వీటిల్లో దిట్ట కదా ఆయన. మరి అందుకే కదా చక్కగా మరి ఆయనకి ఏం చేశాడో ఏమో పాపం ఆ మీనా గారికి, ఆయన CEO గారికి మరి ఏంటో మరి ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు అన్నా, మరి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యం. కూటమికి అధిపతి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. మిగిలిన వాళ్ళు ఉండి లేనట్టు, లేకుండా ఉన్నట్టు. అయితే బాగానే చేశాడు. అందుకే ఆయన మరి ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోటాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ CEO అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్లో పెట్టుకున్నాడు బాబు గారు. ఎందుకంటే మరి ఎవరిని ఆయన రుణాలు ఎవరిని మర్చిపోలేడనమాట. కాబట్టి ఏంటంటే అడ్డుకోవటానికి ఉన్న ఎన్నికల కోడ్ని అడ్డు పెట్టుకుని ఆ బకాయిలన్నీ కూడా నిలిపేసేశారు 1600 కోట్లు.
జగను మిగిల్చిపోయిన 8,000 దాదాపు 8,000 కోట్లు అండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2,000 కోట్లు రావటము క్రితం సంవత్సరం జిఎస్టీ దానికి సంబంధించింది. తర్వాత ఇంకోటి ఏంటంటే అతను 5,600 కోట్లు ఎంతో మొత్తం రఫ్గా 8,000 కోట్లు అనుకుందాం. దానిలో ఈ 1,600 కోట్లు బకాయిలు చెల్లించడానికి ఏం వచ్చింది చెప్పండి? ఏం ప్రాబ్లం వచ్చింది నాకు అర్థం కావట్లా. అయితే దీది ఎట్లా అట్లా ఈ ఆరోగ్యశ్రీ అనేది ఎగ్గొట్టడానికని ఒక అనామకుడిని తీసుకొచ్చి ఒక గెస్ట్ రోల్ పాత్రలు ఉంటాయి కదా సినిమాల్లో, అట్లాంటి గెస్ట్ రోల్ పాత్ర లాంటిది ఒక అనామకమైన నాయకుడు అంటే మరి ఆయన కూటమిలో కావచ్చు, ఆయన కుటుంబంలో కావచ్చు, ఆయన బాగా తెలిసినవాడే, ఆయన ఫ్రెండ్స్ కావచ్చు. కానీ ఏంటంటే రాష్ట్రంలో ఆయన ఎవరో ఎక్కువ తెలియదు జనాలకి. కానీ ఏంటంటే జనాల మీద పూసేశారు, ఇంపోజ్ చేశారు. ఆయన మొహం ఒకటి, ఆయన మాటలు ఒకటి. ఏంటంటే ఆరోగ్యశ్రీ బదులు ఇది ఆయుష్మాన్ భారత్ చాలా మంచిది, చాలా గొప్పగా ఉంటుంది, కాబట్టి ఏంటంటే ఆయుష్మాన్ భారత్కి మీరు ప్రిఫర్ చేసుకోండి అని ప్రజలకు ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. అంటే ఏంటంటే మరి ఆయన చెప్పాడు కదా, ఇదిగో మేము చేయబోతున్నాము అని ఒక లీడ్ ఇవ్వటం అనమాట ఆయన. అంటే సినిమా డైలాగులు చెప్పడానికి ఒక క్యూ అంటారనమాట. ఆ క్యూ అంటే ఏంటంటే డైలాగ్ చెప్పబోయే ముందు ఒక క్యూ అని ఉంటుంది. ఈ క్యూ ఇస్తే ఆ డైలాగ్ చెప్తారు. అట్లాగూ ఈయన క్యూ ఇచ్చాడు. అయితేనండి నిజానికి తీరా ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో 60 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరిస్తే ఆరోగ్యశ్రీ 1,42 లక్షల మందికి చేస్తున్నది. అయినా జనాలు వెర్రివాళ్ళు కాబట్టి వివరాలు ఏమీ వాళ్ళకి అవసరం లేదు. నమ్మేవాళ్ళు చాలా ఎక్కువ శాతం నమ్ముతూ ఉంటారన్నమాట. బాబు హయాంలో ఆరోగ్యశ్రీకి ఖర్చు చేసింది 5,177 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఖర్చు చేసింది 14,470 కోట్లు. మరి ఏది విధ్వంసం కాదు? మరి ఆ కులగురువు గారి పత్రికలు లేకపోతే వాళ్ళు ఆ కులాన్ని మోసేవాళ్ళు చెప్పాలి తప్ప మరి ఎందుకు చెప్పాలో మరి ఎందుకంటే ఇది కనిపిస్తున్న వివరాలు ఇవి సంఖ్యలతో సహా మనం స్టాటిస్టిక్స్తో సహాను మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కనిపిస్తున్న అక్షరాలు. కాబట్టి మరి ఏది విధ్వంసం కాదో మరి వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఏంటంటే వెర్రి వాళ్ళు మనం ఏది రాసినా రోజు పేపర్ చదువుతూనే ఉంటారు. లేకపోతే పేపర్ చదవకపోతే కొనుక్కోకపోతే వాళ్ళ ఇళ్లల్లో గిరవాటేసేసి వెళ్ళిపోదాము అని వేస్తున్నారు. కాబట్టి బహుశా అట్లా జనాల మీద రుద్దుతున్నారేమో, కానీ జనాల మీదకి రుద్దటం వీళ్ళకి అలవాటు కాబట్టి సో అట్లాగే రాస్తూ ఉంటారు. కానీ విధ్వంసం ఏంటో తెలుసుకోవాలి. జనాలు కూడా కాస్త బుర్ర పెట్టుకుని తెలుసుకుని ఎవరిది విధ్వంసం, ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు, ఎందుకు ఇవన్నీ ఎగ్గొట్టి మళ్ళీ ఆ ఎగ్గొట్టిన డబ్బులన్నీ ఎక్కడికి తరలించడానికి ఇవన్నీ ప్లాన్లు చేస్తున్నారని ఆలోచిస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.